పరిశ్రమల అభివృద్ధికి బూస్టింగ్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పారిశ్రామిక కేటాయింపులకు అడ్డంకిగా మారిన 22A నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన తర్వాత ఏపీఐఐసీ దగ్గరున్న ప్రభుత్వ డీకేటీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఎలాంటి అభ్యంతరాలు లేని 70,000 ఎకరాల భూములను 22A నుంచి తొలగించడానికి అనుమతించింది. ఏపీఐఐసీ ఆధీనంలోని 51,603 ఎకరాల మ్యూటేషన్కు అనుమతించింది. వాటిని రెవెన్యూ రికార్డులు, వెబ్లాండ్లో ఏపీఐఐసీ పేరిట మార్చాలని కలెక్టర్లను ఆదేశించింది. 22A కింద ఉన్న భూముల కొనుగోలు లేదా లీజ్ ఒప్పందాలు చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు వీలు పడటం లేదు. ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడం కుదరదని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల పరిశ్రమల నిర్మాణం ఆలస్యమవుతోందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి వీలుగా ఏపీఐఐసీ భూములను 22A జాబితా నుంచి తొలగించాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.